వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కై కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందని ఆరోపణ. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా మారాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. జగిత్యాల జిల్లా వెల్కటూరులో యువకుడు దారుణ హత్య. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్న స్థానికులు. హుజురాబాద్లో 10వ తరగతి విద్యార్థులకు మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యార్థులకు తొలి ఆస్తి సైకిల్ అందజేస్తున్నారని వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో వరుణుని కరుణ కోసం కప్పతల్లి ఆడిన రైతులు. ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయంతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బనకచర్ల విషయంలో ఇరు రాష్ట్రాలతో మాట చెప్పడంతో ఏమాత్రం సరికాదన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నెలకొన్న జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిందన్నారు. ఇరు రాష్ట్రాలు వేర్వేరు ఎజెండాలతో సమావేశానికి హాజరయ్యారని, అయినప్పటికీ ఆయా ఎజెండాలోని అంశాలపై నిపుణులు, ఉన్నత అధికారులతో ఎక్స్పర్ట్ కమిటీని నియమించిందన్నారు. కేంద్రం సాధించిన తొలి విజయం ఇదే అని పేర్కొన్నారు. కేంద్రం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. జల వివాదాలను బూచిగా చూపి కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని వారు చూస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాల సీఎం, మంత్రులు బనకచర్లపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యం వేసిందన్నారు. మీటింగ్లో ఏం చర్చ జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ సహకరించిస్తుందా? ముస్లింలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అధికారులు, అక్రమాస్తులే నిదర్శనమన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం భారీ ఎత్తున దోచుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపించే దమ్ము లేకుంటే సిబిఐ విచారణ కోరాలని సూచించారు. బీజేపీలో గ్రూపులే ఉన్నదల్లా మోదీ గ్రూపేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారందరికీ న్యాయం జరుగుతుందని, గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 24 సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారని తెలిపారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను పూర్తి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనకు కారణం ప్రజా సంగ్రామ యాత్రనే అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తెలిపారు. మోదీ కానుకగా హుజురాబాద్లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. కాసేపు సైకిల్ తొక్కారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజా సంగ్రామం యాత్రలో కాళ్లకు చెప్పులు లేకుండా ఎంతో మంది పిల్లలు ఎండలో నడుస్తూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న బాధాకరమైన దృశ్యాలను కల్లారా చూశానని చెప్పారు. దానిని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మొట్టమొదటి ఇష్టమే ఆస్తి సైకిల్ అని, ఆ ఆస్తిని మీకు అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ నుండి 6వ తరగతి వరకు విద్యార్థులందరికీ మోదీ కిట్స్ ను పంపిణీ చేస్తామని తెలిపారు. వాటిని వినియోగించుకొని బాగా చదువుకొని రాణించాలని విద్యార్థులను కోరారు. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీకు 2014-2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు మీ చదువుల కోసం విద్యకు గత ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే కేవలం 68,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక మొన్న
ఈ సంవత్సర బడ్జెట్ 2025-26 బడ్జెట్ ఎంత అంటే 1,28,000 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసం ఇచ్చారు వాళ్ళ. అంటే విద్యకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోండి. ఈ 11 సంవత్సరాల కాల వ్యవధిలో 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కేటాయించినాం. యూరియా కొరత రైతులను వెంటాడుతుంది. సీజన్ ఆరంభం నుంచే అరకొర రైతులకు అందుతున్న యూరియాను ఉత్పత్తి చేసే రామగుండం ఆర్ఎఫ్సిఎల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ఫేజ్ 1లో అమోనియన్ లీక్తో షట్డౌన్ ప్రకటించారు. యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆర్ఎఫ్సిఎల్ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టినప్పటికీ 15 రోజుల వరకు యూరియా ఉత్పత్తిని నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రామగుండం నుంచే యూరియా సప్లై అవుతుంది. ఆర్ఎఫ్సిఎల్లో ఈ 3 పేజీల్లో రోజుకు 11,000 నుంచి 12,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం 3,000 నుంచి 3,500 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే ఫేజ్ 1లో సమస్య తలెత్తింది. సమస్యతో 50,000 టన్నుల యూరియా ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో మినహా ఎక్కడ యూరియా సమస్య లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోవడంతో తెలంగాణలో యూరియా కష్టాలు మరింత ఎక్కువగానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే యూరియా కొరత, ఆపై ఆర్ఎఫ్సిఎల్లో సాంకేతిక సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు మాత్రం యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామని స్పష్టం చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయం 9 రోజుల్లో హుండీ ఆదాయం 1,59,00,000, 279 గ్రాముల బంగారం, 14 కిలోల 700 గ్రాముల వెండి లభ్యమయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. 9 రోజుల హుండీ ఆదాయం 1,59,00,000 నగదు లభించింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య హుండీ లెక్కించారు. ఆలయ ఈవో రాధాబాయి పర్యవేక్షణలో భక్తులు సమర్పించిన కట్న కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. ఆషాఢ మాసంలో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం భారీగానే ఉంది. 9 రోజుల హుండీ ఆదాయం 1,59,00,000 నగదు లభించింది. బంగారం 279 గ్రాములు, వెండి 14 కిలోల 700 గ్రాములు సమకూరింది. ఆలయ అధికారులు సత్యనారాయణ, శ్రావణ్, శ్రీనివాస్, జయకుమారి, అశోక్ హుండీ లెక్కింపును పరిశీలించారు. జగిత్యాల జిల్లా వెల్కటూరులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లాలో యువకుడు హత్య కలకలం సృష్టిస్తుంది. కోటి లింగాల దారిలో కత్తులతో దాడి చేసి హత్య చేయడం ఆందోళనకు గురిచేస్తుంది. వెల్కటూరు మండలం కోటిలింగాల దారిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు కిషన్ రావు పేటకు చెందిన చల్లూరి మల్లేష్గా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయి. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ప్రేమ వ్యవహారంతోనే హత్యకు గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గోదావరి జలాలపై కేంద్రంలోని బీజేపీ వైఖరి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నద్ధంపై పార్టీ శ్రేణులతో కేటీఆర్ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా పార్టీ నాయకులతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సమీక్షించిన కేటీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. 6 దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒకెత్తైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కోవర్ట్గా మారి ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. బనకచెర్ల గురించి చర్చ అయితే పోనన్న రేవంత్ రెడ్డి ఎలా మీటింగ్కి పోయాడని ప్రశ్నించారు. ఆదిత్యనాథ్ను సాగునీటి సలహాదారుడిగా పెట్టుకోవడమే పెద్ద తప్పని తెలిపారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకునేదే చంద్రబాబు అని ఆరోపించారు. తెలంగాణ హక్కులని కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగల్లో నడుస్తుందని ఆరోపించారు. చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబు అని విమర్శించారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉందన్న విషయం తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి తెలిసింది ఒక్కటే రియల్ ఎస్టేట్ వ్యాపారమని విమర్శించారు. 6 దశాబ్దాలుగా 2014వ సంవత్సరం వరకు జరిగిన జల దోపిడీ ఒక ఎత్తు అయితే 6 దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం అటు గోదావరి నీళ్ళల్లో కానీ ఇటు కృష్ణా జలాల్లో కానీ ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవర్టుగా మారి చంద్రబాబు గారి కోవర్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి
మహిళపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ కరీంనగర్ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ చౌరస్తాలో మహిళలకు రక్షణ కల్పించాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, నగర కార్యదర్శి వినయ్ సాగర్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో ఘటన మరొక ముందే మరొక ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మహిళల జోలికి వస్తే జీవితంలో కోలుకోలేని విధంగా శిక్షలు ఉండాలని, తక్షణమే దేశవ్యాప్తంగా మహిళా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బేటీ బచావో బేటీ పటావో భారత్ మాతాకు జయ అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే అఘాయిత్యాలు జరిగే అమ్మాయిలకు ఈరోజు భారత్ మాత కనబడట్లేదా వాళ్ళు అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఏదైతే నరేంద్ర మోడీ స్పందించి ఈరోజు అమ్మాయిలకు జరుగుతున్న అఘాయిత్యాలు వెంటనే వాటిపైన పర్యావరణ పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచించారు. రామగుండంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5 ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. వన మహోత్సవంలో ఎమ్మెల్యేతో పాటు సింగరేణి ఆర్జీఐ జీఎం లలిత్ కుమార్ అధికారులు పాల్గొని 1000 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా మార్చాలని కోరారు. ఎన్టీపీసీలో 55,000 కోట్లతో విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూతపడిన మేడిపల్లి సింగరేణి ప్రాజెక్టుపై 3,000 కోట్లతో హైడల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తెలిపారు. మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తానని చేద్దాం. ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బొగ్గు అయిపోయేలా కాదు, బొగ్గు ఉండంగానే ఇది పచ్చగా చేద్దాం, ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా ఇప్పుడు వస్తుంటేనే కార్లో చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వరుణుడి కరుణ కోసం పెద్దపల్లి జిల్లాలో రైతులు కప్పతల్లి ఆడారు. మంథని నియోజకవర్గంలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం పత్తి, వరి ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు మొలకెత్తిన నారును, పత్తి మొక్కలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పంటలని కాపాడుకోవడానికి బిందెలతో, ట్యాంకర్లతో నీటిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకొని నీరు అందిస్తున్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపూరిలో అన్నదాతలు వరుణదేవుని అనుగ్రహం కోసం కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామస్తులు, రైతులు కలిసి రోకలికి చుట్టిన తడి బట్టలను, కప్పలను పెట్టుకొని డప్పు చప్పుళ్లతో గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. పూర్వం నుంచి అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా వరుణదేవుడు ఆగ్రహం లభించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతన్నలు తెలిపారు. నూతన వస్త్రాన్ని కట్టి అందులో కప్పన పెట్టి రోకల బండకు అటు ఇటు భుజాన మోస్తూ డప్పు చప్పుళ్ళ మధ్య గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరుగుతూ ఆడడం జరిగింది. కప్పతల్లిపై నీళ్లు పోస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గ్లోబల్ హైట్స్ ఏ టెక్నిక్ స్కూల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల గ్లోబల్ హైట్స్ ఏ టెక్నికల్ స్కూల్లో ఈరోజు ఘనంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా భారతీయ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విధంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోతరాజు వేషాలతో పాటు విద్యార్థినులు దుర్గామాత నవరూపాలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గట్ల లక్ష్మి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన హైందవ సనాతన ధర్మ సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం నేడు సమాజంలో ఎంతగానో ఉందని, మన సంస్కృతి సాంప్రదాయాలు సైన్స్తో మేళవితమైనయని ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల బృందం మరియు పోషకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గల్లీ గల్లీ తిరిగి వేటగాళ్ల వేటలో 12 కుక్కలను పట్టుకొని ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్కు తరలించారు. మెట్పల్లి స్వాతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో వీధి కుక్కలను పట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ ఈరోజు 19, 20, 21, 22, 23, 26 వార్డుల్లో వీధి కుక్కలను పట్టుకున్నారు. వీధి కుక్కలను క్యూ పట్టుకొని
ఏబీసీ సెంటర్కు తరలించి ఆపరేషన్ చేయించి తిరిగి వదిలిపెడతారని ఆయన తెలిపారు. పట్టణంలో కుక్కల బెడత లేకుండా చూస్తామని, పకడ్బందీగా కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విష్ణు, మూజీబ్, ప్రకాష్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగునీరు సమస్యతో పాటు కరెంటు కష్టాలు రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభంలో ఊరించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక సాగునీరు రాక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణం కంటే 35% తక్కువ వర్షపాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నమోదైంది. నిత్యం చిరుజల్లులు పడుతున్నా వరద పారేంత నీళ్లు రాక జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. కరెంటు సమస్య ఉత్పన్నమవుతోంది. వేసిన పంటలు ఎండిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మొక్కకో చుక్క నీరు చొప్పున అందించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వట్టిపోయిన కాలువల్లో కాళేశ్వరం జలాలను పారించాలని బీఆర్ఎస్ శ్రేణులు కెనాల్లో క్రికెట్ ఆడి సర్కార్కు నిరసన తెలిపారు. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసేలా కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బావులు, బోర్ల ఆధారంగా పంటలు వేసిన రైతులు నిరంతరాయంగా మోటార్లు నడిపిస్తుండటంతో వోల్టేజ్ సమస్య ఉత్పన్నమై మోటార్లు కాలిపోతున్నాయి. ఓవైపు సాగునీరు లేక మరోవైపు కరెంటు సమస్య అన్నదాతలకు ఉక్కిరిబుక్కిరి చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 60 మండలాలు ఉండగా కేవలం 10 మండలాలకు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 50 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. నీళ్లు లేక కరెంటు కష్టాలతో అన్నదాతలు ఆందోళనకు చెందుతున్నారు. నారుమళ్లు ఎల్లిపోకుండా నీళ్లు చల్లుతున్నారు. ఆరుతడి పంటలకు మొక్కకొక చుక్క నీరు చొప్పున అందిస్తూ పంటలు ఎండిపోకుండా కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. నారు రోజు బిల్కులే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాము. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు బిల్కులే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాము. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని సిపిఐ ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్నాలో సిపిఐ నాయకులు పైడిపల్లి రాజు, సురేందర్ రెడ్డి పాల్గొని ఫుట్పాత్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. అభివృద్ధి పేరుతో మేయర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి అక్రమాలు, మాజీ మేయర్ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిచో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. మాజీ మేయర్ అక్రమ ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఇంకా ఫుట్పాత్ల నిర్మాణంలో కావచ్చు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాని మీద గత ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడతామని చెప్పి ప్రజలకు చెప్పింది, వివరించింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఇప్పుడు వెంటనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సునీల్ రావు గత మున్సిపల్లో కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఎన్ని ఉన్నాయో బయట పెట్టాలి. అదేవిధంగా ఏసీబీ అధికారులను కూడా త్వరలోనే కలిసి ఫిర్యాదు చేస్తాం. భారత రాష్ట్ర సమితి నేతలు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని మొదటి డిమాండ్ చేసింది కూడా తనేనని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని కవిత అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండుగ వాతావరణం కనిపించింది. మొదట బనకచెర్ల అంశంపైనే చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి, సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి, టెలిమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు, కానీ సీఎం దాన్ని తమ విజయం చెబుతున్నారు. బనకచెర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు. కుట్రపూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అది. కాంగ్రెస్, భాజపా దారుణంగా మోసం చేస్తున్నారు. బనకచెర్లను తక్షణమే ఆపాలి, లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచెర్లపై అఖిల పక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. మైనార్టీల హక్కులు కాలరాసేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును అర్ధరాత్రి ప్రవేశపెట్టి ఆమోదించిందని ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బుధవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎండి అసదుద్దీన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై దౌర్జన్యంగా వక్ఫ్ పేరిట
నల్ల చట్టాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ బిల్లుల వల్ల మైనారిటీలకు రానున్న రోజుల్లో కష్టాలు పెరగనున్నాయంటూ ఆయన కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంపై మైనారిటీ సమాజాన్ని బలహీనపరచడం కోసం అనుకూలంగా వక్స్ చట్టాలను తెచ్చిందన్నారు. వక్స్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తేవడం మైనారిటీలకు చాలా ప్రమాదకరమని, దీనివల్ల వక్స్ ఆధీనంలో ఉన్న లక్షల ఎకరాల భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో భవిష్యత్తు తరాలకు వక్ఫ్ బోర్డుల ప్రయోజనం కలగకుండా పోతుందన్నారు. ఇక నుండి ముస్లింల వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పోరాటంలో మైనారిటీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 500 సంవత్సరాల నాటి మసీదులను రికార్డులు ఎక్కడున్నా ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తారంటూ పేర్కొన్నారు. మైనారిటీలు ముందుగా ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలన్నారు. आज बोधन के अंबेडकर चौक पर आप लोगों की मौजूदगी इस बात का पैगाम बीजेपी को और हमारे मुल्क के वजीर आज़म प्रधानमंत्री को एक पैगाम देती है कि हम इस वक्फ कानून को काला कानून मानते हैं और हम इस वक्फ कानून को रिजेक्ट करते हैं, क्योंकि ये भारत के आइन और संविधान के खिलाफ है। मैं मेरे अजीज दोस्तों और बुजुर्गों, मैं इस कानून के ऊपर अपनी बात को रखने से पहले ये बहुत ज़रूरी समझता हूँ. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా మారడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో గురువారం పర్యటించిన కేటీఆర్ మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీళ్లను తీసుకుపోతామంటే ఊరికి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని, ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కోవట్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారని ఎద్దేవా చేశారు. ముందు గోదావరి జలాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మీటింగ్ పెట్టించింది కమిటీ వేసేది చంద్రబాబే, తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్లపై పోరాటానికి ఎక్కడ వరకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. నీళ్ల వాటాలు తేలాగే ఏ ప్రాజెక్టు అయినా చేపట్టాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ గురించి తెలియదని, ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిల్ దందాలేనని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారు. చంద్రబాబుల ఎత్తులకు ఎత్తులు వేస్తూ కుట్రలు చేయలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కై కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందని ఆరోపణ. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా మారాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. జగిత్యాల జిల్లా వెల్కటూరులో యువకుడు దారుణ హత్య. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్న స్థానికులు. హుజరాబాద్లో 10వ తరగతి విద్యార్థులకు మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యార్థులకు తొలి ఆస్తి సైకిల్ అందజేస్తున్నారని వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో వరుణుని కరుణ కోసం కప్పతల్లి ఆడిన రైతులు. ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.